హాయ్ అండి, వెల్కమ్ టు తెరిసా మానేపల్లి ఛానల్కి స్వాగతమైంది. సో ఇవన్నీ ఇప్పుడు నుంచి ఈరోజు ఏంటంటే అక్క చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు. చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండి. ఇప్పుడు చికెన్లో చూసారా మసాలా వేసి వండుతారు. సో వెరైటీ ఆల్ మసాలాస్ అన్నీ వేసి వండుతూ ఉంటారు. సో ఈ కర్రీ ఎలాగంటే మసాలా ఏం అవసరం లేదండి. అంటే ఎల్లుల్లిపాయ కానీ అల్లం కానీ పేస్ట్ అవేం అవసరం లేదు. సో ఓన్లీ టమాటీలు ఉల్లిపాయలు ఇవన్నీ మిక్స్ చేసి అక్క వండుతారు. చాలా బాగుందండి. మసాలా చికెన్ కన్నా ఈ చికెన్ కర్రీ నాకు చాలా నచ్చింది. చాలా సింపుల్గా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది చికెన్ కర్రీ. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అది ఎలా వండాలో అక్క మీకు వండి చూపిస్తారు. సో ఇప్పుడు ఏవైతే నేను అన్నీ రెడీ చేస్తానండి. ఉల్లిపాయలు టమాటాలు మసాలా అవి పెట్టు మీకు చూపిస్తాను. ఇదేంచి టమాటీలు, ఇది చికెన్కి, తర్వాత ఏంచి దమ్ బిర్యానీకి అనమాట. ఇలాగ ముక్కలని ఇది చికెన్ కర్రీకి, ఇదేంచి ఫిష్కి అండి. ఫిష్ పక్కన పెట్టండి. ఇవేంచి ఇవ్వండి చికెన్కి, తర్వాత దమ్ బిర్యానీకి ఉల్లిపాయలు టమాటీలు అనమాట. సో ఇక్కడ ఏమొచ్చి ఇవ్వండి ఇది దమ్ బిర్యానీకి మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా పేస్ట్ అండి అన్నీ చేస్తాను అనమాట. ఇదేంచి కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయల పేస్టు. సో ఇదేంచి కొత్తిమీర అండి చికెన్ కర్రీకి, తర్వాత ఫిష్కి. సో ఇది దమ్ బిర్యానీకి చికెన్ అండి, కడిగిస్తాను శుభ్రంగా. ఇదేంచి చికెన్ కర్రీ గ్రేవీకి చేసాం. సో ఇదిగోండి ఇదేంచి ఫిష్ అండి. సో ఈ ఫిష్ పులుసు వండితే బాగోదు మామ, ఇక్కడ వండండి అని చెప్పేసి మమ్మీ చెప్పారు. సో దానికోసం నుంచి ఇక్కడ ఏమి ఇవ్వండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టుని, ఉల్లిపాయలు ముక్కలు వేసే కన్నా ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి వేస్తే ఫిష్ కర్రీకి బాగుంటుందండి. సో ఇలా చేసాను ఇది. సో ఇక్కడ కడాయి రెడీగా పెట్టాం. ఈ కడాయి ఉంది చూసారండి, మనం ఇదిగా వేరే వండుతాం కానీ అది కాదు. కానీ ఈ కడాయిలో వంట చేస్తే చాలా బాగా అవుతుంది, తొందరగా అవుతుందండి. అందుకే మాకు ఇదే ఇష్టం. అందుకే ఎన్ని ఉన్నా సరే వీటిల్లోనే వండుతాం. ఇది బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, వండడానికి కూడా చాలా బాగుంటుంది. సో అందుకే ఎప్పుడు మేము దీంట్లోనే వండి మీకు చూపిస్తూ ఉంటాం. సో ఇదండి ఇప్పుడైతే అక్క ఎలా వండుతారో మీకు చూపిస్తారు. ఇవన్నీ ఇలా రెడీ చేశానండి. ఇవన్నీ ఎలా వండుతారో మా అక్క మీకు వండి చూపిస్తారు. తనే అన్నీ వండుతారు, మీకు తెలుసు కదా, ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాం అక్క వండినవన్నీ. సో ఇప్పుడు ఇవన్నీ ఎలా దమ్ బిర్యానీకి చికెన్ అవి మిక్స్ చేస్తాం కదండి, కలిపేసి అవన్నీ మీకు నేను చూపిస్తాను చూడండి. సో మా వంట స్పెషల్ మా అక్క వచ్చేసారండి. కిచెన్లో ఇప్పుడు వంటలు తక్కట గుమగుమ అనుకొని మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు రెడీ చేస్తున్నారు, చూపిస్తారు. ఇవ్వండి అక్క ఇప్పుడు రెడీ చేస్తున్నారు. ఈ చికెన్ ఉంది కదండి, కడిగి శుభ్రం చేస్తున్నాం. ఇప్పుడు ఇదేంటి అక్క కడాయిలో వేస్తున్నారు. పల్లెటూరులో చేయడం అది చూసాను. ఓకే పల్లెటూరులోనే చేయడం అక్క ఒకసారి చూసారండి. సో అది గుర్తుంచుకుని అక్క ఇప్పుడు చేస్తున్నారు. కానీ చాలా బాగుందండి, చాలా టేస్ట్ ఉంది. నాకు చెప్పాను కదండి మసాలా కన్నా ఇలా వండిందే చాలా టేస్ట్ ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అక్క ఎలా చేస్తున్నా ఒకసారి చూడండి. ఇక చికెన్ వేస్తాం కదా, ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నారు అక్క. సో అలాగే ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్ సరిపోయిన సాల్ట్ అనమాట, సాల్ట్ వేసుకున్నారు. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుంటున్నామండి. మా అక్క ఇందులోని 2 స్పూన్స్ కారం వేశారు. అంటే ఎవరికి ఎంత ఇష్టం కారం అంత వేసుకోవచ్చు. ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్న తగ్గించుకోవచ్చు. మేము 2 స్పూన్స్ వేసుకున్నామండి. పసుపు 1 స్పూన్ అండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అందులోనే ఉండేయండి చిన్నవి, అవన్నీ అక్క వేస్తున్నారు ఇలాగా. సో పచ్చిమిరపకాయలు నేను కొద్దిగా కోసానండి, చికెన్ కర్రీకి ఉన్నట్టు. అక్క కొద్దిగా కొంచెం ఎక్కువే కట్ చేయను. అంటే మీరు ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకోండి. మిరపకాయలు వేస్తారు. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేస్తాం. మనం తాలింపుకి పెడతాం కదండి ఆయిల్, అంటే ఉల్లిపాయ వేపేటప్పుడు వేస్తాం కదా, అంత ఆయిల్ అనమాట. ఎంత ఒక 2 గరిటెలు కదక్క, 2 గరిటెలు అండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మనం మిక్స్ చేద్దామండి. మొత్తం మసాలా అదే కారం ఉప్పు పసుపు ఇవన్నీ ఉల్లిపాయలు మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుతాం. సో ఇవ్వండి ఇలాగ మొత్తం అంతా మిక్స్ చేస్తాయండి. మసాలా అది కారం పసుపు ఉల్లిపాయలు టమాటీలు అన్నీ మిక్స్ అయ్యేలాగా. టమాటీలు ఇంకా వేయలేదు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అనమాట. ఇవన్నీ బాగా కలిపేసి ఇలా పెట్టి ఇందులో ఏంటంటే నేను చెప్పాను కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయవలసిన లేదని, అది వేయవలసిన లేదు. కానీ ఎల్లుల్లిపాయ మాత్రం కొంచెం, అంటే ఎల్లుల్లిపాయల స్మెల్ రావడం కొంచెం ఫ్లేవర్ వేరుగా ఉంటుంది కదండి. ఒక 5 వెల్లుల్లిపాయలు చెదగొట్టి, అంటే రబ్బులు మొత్తం పాయి కాదు, ఒక 5 రబ్బులు తీసుకొని ఇవ్వండి ఈ విధంగా చిరిపేసి వేసేవి. సో ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని టమాటోలు ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి సేగండి ఇలా బాగా కలిపేసి ఒక పావు గంట పక్కన పెట్టాలండి. ఒక 10 నిమిషాలు చాలండి, అంతకన్నా ఎక్కువ అవుతుంది.
ఇవ్వండి ఇలా మూత పెట్టి పక్కన పెట్టిస్తాం ఒక 15 నిమిషాలు. చికెన్ దమ్ బిర్యానీకి మసాలాలన్నీ అక్క కలుపుతున్నారు. ఎలా కలుపుతున్నారు మీకు చూపిస్తాను. ఇదిగోండి చికెన్ ఒక పాత్రలో వేసుకుంటున్నాం. సో ఇక్కడ ఇలా చికెన్ వేసానండి. ఫస్ట్ ఏంటంటే మనకి ఆనియన్స్ ఫ్రై చేయాలి కదండి. ఇప్పుడు ఇవ్వండి ఒక కడాయి పెట్టాను. సో ఈ కడాయి పెట్టి ఇందులో ముందు మనం ఆనియన్స్ వేగుతామండి. ఆనియన్స్ వేగడానికి కొంచెం టైం పడుతుంది కదండి. సో అందుకే ముందు కడాయి పెట్టేసి ఇప్పుడు ఆయిల్ వేసి ఇందులో ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేస్తూ ఉంటాం. ఇది వేగేలోపు మనం ఆ మసాలాలన్నీ ఆ చికెన్లో మిక్స్ చేద్దామండి. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నామండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. వేపేలోపు మనం మసాలాలు అది మిక్స్ చేసుకున్నాం చికెన్కి. సో ఇప్పుడు చికెన్ వేస్తాం. ఇందులో కొంచెం టమాటాలు యాడ్ చేస్తున్నాయండి. సో ఇదేంచి పుదీనా పచ్చిమిరపకాయలు తర్వాత కొత్తిమీర అండి 3 గ్రైండ్ చేస్తాం, పేస్ట్ చేస్తాం. అది కూడా వేస్తున్నాం. అల్లం వెల్లుల్లిపాయ ఇదేంచి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇవేంచి గరం మసాలాలన్నీ నిండి సో అవి కూడా గ్రైండ్ చేసుకుని ఇవన్నీ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం నుంచి ఇప్పుడు కారం 1 స్పూన్ అండి. అలాగే సాల్ట్ మనకు టేస్ట్ సరిపడినంత మనం ఎంత వాడుతున్నాం యూస్ చేస్తాం దాన్ని బట్టి. పసుపు ఏంచి 1/2 స్పూన్ వేస్తున్నాం. ధనియా పౌడర్ అండి 1 స్పూన్, 1.5 2 స్పూన్స్ వేసారండి అక్క. బిర్యానీ మసాలా ఉంది కదండి పౌడర్, అది ఒక 2 స్పూన్స్, చిన్న స్పూన్స్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. సాజీరా అండి, అలాగే మిరియాలు ఒక 10, లవంగాయలు ఒక 6-7 తీసుకున్నారు. ఇవ్వండి ఇవి చూపించండి. ఇవి ఒక 6 తీసుకున్నారు అక్క. పేరు నాకు తెలియదండి. సో ఈ ఫ్లవర్స్ ఇవి ఒక 3, అలాగే దాల్చిన చెక్క ఇవ్వండి ఇన్ని. తర్వాత నల్ల ఆలక్కాయలు ఉంటాయి కదండి పెద్దవి ఆలక్కాయలు, అవి ఒక 2 తీసుకున్నారు. సో ఇవి 2 అండి పెద్దవి ఆలక్కాయలు. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ఆయిల్ తీసుకుంటామండి. అంటే 1 స్పూన్ అంటే అదే గరిటె ఉంది కదండి చిన్నది, అలా ఆ గరిటెతో ఒక గరిటె ఆయిల్. ఇదంతా మిక్స్ చేసి బాగా సో కలిపాం కదండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పెరుగు వేసుకుందామండి. ఒక పెద్ద స్పూన్తో 3 స్పూన్స్ పెరుగు వేసుకున్నామండి. పెరుగు వేసిన తర్వాత ఒక రబ్బ కరివేపాకు అండి వేసుకుంటాం. ఇందులోని కరివేపాకు వేస్తాం. నిమ్మకాయ నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి మసాలా అన్నీ కలిపిస్తాం కదండి, అది పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మసాలా అది బాగా దానికి మిక్స్ అవుతూనే ఉంటుంది, పడుతుంది ముక్కలకి. ఇవ్వండి అది కలిపేలోపు ఉల్లిపాయలు ఇలా వేగేయండి. సో ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం తెలుసు కదండి బ్రౌన్గా వేపాలి, ఒకసారి చాలా బ్రౌన్ కలర్ రావాలి. అలాగే వేగిపోయిన తర్వాత కొద్దిగా వేపిన ఉల్లిపాయలు తీసి ఈ టపాలు ఇందులో ఉన్నాయి కదండి ఇందులో కలిపిస్తే అప్పుడు స్టవ్ మీద పెట్టేది ఏంటంటే కలిపిన మసాలాలన్నీ వేసి కదండి. సో మా ఇంటికి ఎలాగైతే వంట చేస్తూ ఉంటాం, ఇక్కడ వంట చేస్తుంటే ఆ ఉన్న గిన్నెలు ఏముంటే వెంటనే కడిగి పెట్టేస్తూ ఉంటాయండి. అవన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి నచ్చదు. సో అక్కడైనా మేమైనా ఏం చేస్తామంటే వంట చేస్తుంటే ఆ పాత్రలు ఏమైనా కలిసి పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకునండి. ఇవన్నీ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లో తీసుకుందండి. సో ఇదండి ఆనియన్స్ మొత్తం తీస్తాం. ఇప్పుడు అందులో కొద్దిగా ఆనియన్స్ తీసుకొని మనం ఏదైతే మిక్స్ చేస్తాం అందులో వేసుకుందాం. సో అక్క ఎంత వేస్తుందో మీకు చూపిస్తాను. అందులో సగం వేసేస్తే చాలు. సగం వేస్తారండి. వేసి పక్కన పెట్టి ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదండి, సో ఆయిల్ చేసింది ఈ ఆయిల్లోనే మనం ఏంటంటే బిర్యానీకి కావాల్సింది పెట్టుకుంటాం. చికెన్కి రైస్లో కొంచెం ఆయిల్ వేస్తే పొడి పొడిగా మనం వేడిగా ఉడకబెడతాం కదండి దమ్ బిర్యానీకి. సో అందులో ఈ ఆయిల్ మనం వేసుకుంటాం. తర్వాత అది ఏదైతే మనం ఇది కలిపాం గ్రేవీ, ఇందులో కూడా సగం ఆయిల్ అంతా వేసుకుంటాం. వేసి ఇప్పుడు అది మనం స్టవ్ మీద పెట్టుకుంటాం. ఇవన్నీ కలిపిలోకి ఇవ్వండి. దీనికి 15 మినిట్స్ టైం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి.
సో వేసి ఒకసారి బాగా మిక్స్ చేద్దామండి అంతా. సో ఇవన్నీ వాటర్ వేస్తాం, బాగా కలిపిస్తాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూత పెట్టేయాలండి. దగ్గరికి అది ఇంకిపోయినంత వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేదండి. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి చేపల పులుసుకి రెడీ చేస్తున్నానండి. సో ఇందులో ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తర్వాత వచ్చి ఉల్లిపాయ కచ్చపచ్చగా పేస్ట్ చేస్తామండి, ముక్కలు కాదు, అది వేసి ఇందులో ఇప్పుడు పసుపు వేస్తున్నాం. సో అక్క ఇలా చేస్తున్నారు, అక్కడ చేపల పులుసు అవుతుంది. చేపల పులుసుకి రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చి చికెను, సో ఇవ్వండి ఇలా ఉడుకుతుంది. ఇక్కడ చికెన్ ఉడుకుతుంది, ఇక్కడేమొచ్చి ఫిష్ వేస్తాయండి. ఇగోండి పులుసు, ఇక్కడ పులుసు మరుగుతుంది. మా మమ్మీ చికెన్ తింటే చెప్పాం కదండి, సో అందుకు చేపలు ఈగురు అనమాట. ఇది పులుసు వదిలే మా ఈగురు ఉండండి అంటే ఈ లోపు నుంచి ఇవి పెట్టాం ఇప్పుడు. సో ఇదిగోండి చికెన్ అన్నీ పెట్టాం కదండి, ఇప్పుడు బాగా ఇగిపోయింది మసాలా అది అంతని. ఇప్పుడు మనకి ఇది స్టవ్ మీద పెడతాం. స్టవ్ వెలిగిస్తాం. సో ఇది మిల్క్ అండి, మిల్క్లోని కుంకుమ పువ్వు వేసుకున్నారు, అంటే దమ్ బిర్యానీకి పైన మనం వేస్తాం కదండి దానికోసం. సో ఇది కుంకుమ పువ్వు లేకపోతే మనం ఆరెంజ్ కలర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే అది ఆప్షన్ ఏంటి, మీరు వేసుకుంటేనే పర్లేదు. కానీ ఇది వేసుకుంటే కలరింగ్గా బాగుంటుంది కదండి, అందుకు హోటల్ లుక్ వస్తుంది. హోటల్ లుక్ వస్తుందండి. సో ఇది మజ్జిగ పులుసు అండి. సో చికెన్ కర్రీ అది కదండి, దానికి రసం ఉండాలి. సో రసం చేయలేదు, ఎందుకంటే ఎవరు తినరు, దమ్ బిర్యానీ కదండి, దాంతోనే తింటారు. డాడీకి మమ్మీ వాళ్ళకి కావాలి కదా, మమ్మీ చేపల పులుసు, డాడీకి మాత్రం కంపల్సరీగా ఏదో ఒకటి ఉంటుంది చారు కానీ, అందుకే చారుకి బదులు ఇదైతే బాగుంటుంది కదండి మజ్జిగ పులుసు. సో చేస్తున్నాం. సో పెరిగిలాగా వేసి బాగా స్పూన్తో కలిపిస్తానండి. సో ఇలాగ క్రీమీగా అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను. సో మనకి ఎంత కావాలో, నేను పలుచగా అయితే చేయను, కొంచెం సో ఈ మాత్రం అనమాట. సో ఇలాగ సాల్ట్ వేసుకొని కలిపిస్తానండి, ఇలా వాటర్ వేస్తాను. ఇప్పుడు దీంట్లో తాలింపు వేస్తాను. సో ఇక్కడ పులుసు అదే చేపలు ఎగురు అయిపోయి వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీని మీద మనము దమ్ బిర్యానీ ఉంది కదండి, దానికోసం రైస్ రెడీ చేసండి, అది దీని మీద పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది దించేస్తామండి. ఇక్కడ నుంచి మజ్జిగ పులుసుకి తాలింపు అండి. సో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇంత మినపప్పు వేస్తున్నాను. సో ఇదైతే కంపల్సరీ మజ్జిగ పులుసుకి మినపప్పు చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే ఆవాలు, కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని కొద్దిగా పసుపు అండి, మజ్జిగకి కలర్ఫుల్ పసుపు. సో ఎండుమిరపకాయ అండి. తాలింపు పెట్టేటప్పుడు మాత్రం సిమ్లోనే పెట్టాలండి, లేదంటే పసుపు అది మాడిపోయింది అనుకుంది, పోపు తొందరగా మాడిపోతుంది. సో ఇలా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మనం పల్లీలు వేసేద్దామండి. సో మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. పెట్టుకున్నామండి, రైస్ పెట్టి అందులో మనం కరివేపాకు వేసాం, కొత్తిమీర వేసాం, తర్వాత బిర్యానీ ఆకులు అవి వేసామండి. ఈ మసాలాలన్నీ ఏవేవి ఉన్నాయో మనం అవన్నీ వేసుకుందండి. ఇప్పుడు అక్క ఫ్లేవర్ వేశారు. సో లవంగాయలు ఒక 4, మిరియాలు ఒక 5, దాల్చిన చెక్క చిన్న ముక్క అండి. సో ఈ మరాఠీ మొక్కలని తర్వాత నుంచి యాలక్కాయలు బ్లాక్వి అది వేశారు. వేసి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేస్తాం. సో కొద్దిగా ఆయిల్ వేసామండి. సో మా అక్క నవ్వేస్తున్నారండి. సో మరాఠీ మొగ్గలు కదండి, సో నాకు అదే డౌట్ వచ్చింది కరాటీ అన్నాను. సో మా అక్క కూడా మర్చిపోయారండి, నేను కరాటీ అనగానే కరెక్టే మరాఠీ మొగ్గలు అన్నారు. సో అదేండి, అందుకే నేను కొంచెం చెప్పనండి, ఎందుకంటే పేరు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. సో ఇలా వేసాం కదండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసాం, ఆల్రెడీ అందులో చికెన్లో వేసాం కదండి కొద్దిగా. సో ఇందులో కొంచెం లైట్గా వేసుకొని మళ్ళీ ఉప్పు కసం ఎక్కువ చూసుకొని తగ్గించుకొని వేసుకుని, సో ఇది వేసిన తర్వాత ఇలా మూత పెట్టుకోండి.
ఇది అయిపోయింది, ఇది పెట్టిందండి. ఇలాగా చికెన్ గ్రేవీ అయితే అయిపోయిందండి, అదే దమ్ బిర్యానీ ఇది. సో స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ఇది రైస్ ఉడికే వరకు మనం వేచి ఉందాం. ఇదిగోండి రైస్ పెట్టాం కదండి, ఇది 75% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ తీసి ఈ రైస్ అందులో ఏదైతే చికెన్ మనం పెట్టామో దమ్ బిర్యానీ కోసం దాంట్లో మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులో వాటర్ మనం తీసేద్దామండి. సో అది అయ్యింది. చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి. చికెన్ నంజు కాదు చికెన్ నంజు అండి ఇది. ఇగోండి అయిపోయింది ఇలాగా. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి, మాకైతే చాలా నచ్చింది ఇది. సో ఇగోండి చికెన్ ఉంది కదండి, ఇందులో మనం కొంచెం సగం పక్కన పెట్టేద్దాం, సైడ్ చేద్దామండి. సగం చికెన్ తీసేద్దాం ప్లేట్లోని. సో ఇప్పుడు ఈ రైస్ ఉంది కదండి, ఈ రైస్ అంతా ఇందులో మనం ఒక్కొక్క లేయర్గా అలాగా. సో ఇదిగోండి ఇలా వేసుకున్నామండి. ఫస్ట్ లేయర్లో మనం చికెన్ కర్రీ పెట్టాము, తర్వాత రైస్ వేసాం, మళ్ళీ చికెన్ వేసాం, తర్వాత రైస్ వేసి దాని మీద కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, తర్వాత మిల్క్ని కుంకుమ పువ్వు కలిపాం కదండి వేసాం. ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ నెయ్యి అండి, పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ విడివిడిగా ఉంటుంది కదండి. ఇలా వేసి ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి సిమ్లోనండి, సిమ్లో దమ్ అంటారు కదండి, దమ్లోని పెడతాం. బిర్యానీ ఇగోండి దమ్లో ఉడుకుతుంది. సో ఇలాగ దమ్ సిమ్లో పెట్టేసి, సో ఇలా పెట్టి యాక్చువల్లీ గోధుమ పిండి అంటేస్తారు, మేము ఇక కాటన్ క్లాత్ పెట్టిస్తాము ఆవిరి బయటకు రాకుండా. ఇలాగ పైన నుంచి పాత్రలో వాటర్ పెట్టామండి, ఉడుకుతుంది. ఇప్పుడేమించి ఇది మా సింధీ బిర్యానీ ఉన్నారు కదండి పప్పీస్, వాళ్ళ కోసం అంటే క్యారెట్, బంగాళదుంప, రైస్, పసుపు కొద్దిగా వేసానండి. సో వాళ్ళకి ఇలాగ ఉడకబెట్టి పెడుతున్నాను. ఇప్పుడే వంటలన్నీ అయ్యి ఆ పిల్లల కోసం ఇది పెడుతున్నాను. బాగా మెత్తగా ఉడకం కోసం. సో ఇలాగ వేసి కుక్కర్లో పెడుతున్నానండి. కొద్దిగా సిమ్లో పెట్టేస్తే బాగా రైసు, క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోతుంది. సో వాళ్ళకి అప్పుడు పెరిగేసి పెడుతున్నాను అనమాట, వాళ్ళకి ఇలాగ సింధీ బిర్యానీకి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టిస్తాను. ఒక 6-7 విజిల్ వరకు పెడితే మెత్తగా అయిపోతుంది కదండి, వాళ్ళకి తినడానికి బాగుంటుంది. సో వాళ్ళకి ఇదండి మేడ మీద బ్రౌనీ ఉంటుంది కదండి, తనకి తిందు రైస్, తనకి ఇది పసుపు వేసి ఊరబెట్టారు రైస్లోని. ఈ రసం ఏదో ఇదిని తర్వాత ఇవి ముక్కలు చేసి వేస్తే తను తింటుంది. ఇది బ్రౌనీకి ఒకటేనండి, బ్రౌనీ ఇంకెవరికి కాదు. సింధీ బిర్యానీ తినరు, బ్రౌనీకి మాత్రమే. సో దమ్ బిర్యానీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తాం. సో మా వాళ్ళందరికీ ఆకలేసి వస్తుంది, ఆ వంట చేస్తుంటే సుగంధం వస్తుంది కదండి బిర్యానీది. మా పాప అక్కలు అందరూ ఎప్పుడు అని చూస్తున్నారు. సో ఇప్పుడైతే అయిపోయింది ఫైనల్లీ. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్తాను లోపలికి, వాళ్ళు భోంచేస్తారు. పదండి. సో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో ఇవన్నీ రెడీ అయిపోయింది బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ. చికెన్ కర్రీ పేరు నంజు చికెన్ కర్రీ, సలాడ్స్. చాలా బాగుంది. చికెన్ గ్రేవీ బిర్యానీ కలుపుకుంటే చాలా బాగుంది. యాక్చువల్లీ దమ్ బిర్యానీకి ఏం అవసరం లేదండి, ఆల్రెడీ అయ్యండి వీడియో కోసం అండి అంత రైస్ వేసుకున్నాను, అంత రైస్ తిందండి. అయినా వీడియోకి ఇది చాలా తక్కువే కదండి మీకు, కానీ ఇది నాకు చాలా చికెన్కి మసాలా అది గ్రేవీ చాలా బాగా పట్టింది. చింటూ ఒక నిమిషం ఆగమ్మా, చాలా బాగా పట్టింది గ్రేవీ, అది టేస్ట్ కూడా చాలా బాగుంది. మా అమ్మాయికి ఎలా నచ్చిందో. సూపర్ పిన్ని, అసలు దట్ ఇస్ నాట్ ఈవెన్ అ క్వశ్చన్. లవ్లీ. దమ్ బిర్యానీ స్పెషల్ మా పాప కోసమేనండి. ఎస్, చికెన్ మీ దమ్ బిర్యానీ చేస్తేనే అన్నం తింటారు, లేకపోతే అసలు. థ్యాంక్ యూ పిన్ని. సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఈ నంజు చికెన్ కర్రీ మాత్రం మీరు కంపల్సరీగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇది మసాలా లేకపోతే మసాలా వేస్తే ఎలా ఉంటుంది, దానికన్నా ఇదే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అక్క మీకు ఎలా ఉంది, నచ్చిందా? నేను వీడియో కోసం కలిపి కావాలని
చిన్నక్క ఫిష్ కర్రీ తింటున్నారు ఇది తనకు అది ఇష్టం చాలా. సో ఇది మాది అయిపోయిందండి. ఇప్పుడు సింధీ బిర్యానీ తింటున్నారండి వాళ్ళది. ఇగోండి కర్డ్ రైస్, పొటాటో, క్యారెట్, పసుపు వేసి పెరిగేసి తినిపిస్తున్నాయండి. ఒకటి రైస్, సింధీ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ. ఇందులో ఇంకా గుమ్మడికాయని తర్వాత Beans. బీన్స్ ఉంటాయి కదండి, ఆ చిక్కుడుగా అవి కూడా వేస్తుంది. చాలా మంచిది. బ్రాకలీ బ్రాకలీ సింది వీళ్ళకి ఇలా తినిపించాలండి రైస్. బిర్యానీ బిర్యానీ అడిగిందండి పాపం. తనకి ఇంట్లో ఉంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ 30 పెట్టేస్తారు. సో ఈ రోజు పాపం తనకి లేట్ అయిపోయింది, 2 అయిపోయిందండి. మా బియ్యాలకి మేము తనకి తినిపించిన తర్వాత నేను చెప్తాను. ఈ రోజు నేను తినిస్తాను. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నేను తినేసిన తర్వాత అవి ఏం చేస్తాయంటే మాటలతో మాట్లాడరు కాబట్టి చూపులతో చెప్పేస్తాయండి. చూపులతో మాకు అర్థమైపోతుంది. మా సింధీ ఉందంటారా? నాలాడిది ఇది సింధీ బ్రతనాలి. సింధీ అమ్మారంటే ఆనందిస్తుంది. ఈ రోజు వాళ్ళ అక్క ఉంది కాబట్టి బిర్యానీ వచ్చిందండి. దాంతో పాటు ఇష్టంగా తింటుంది, లేకపోతే తిందు. ఆయన 5 నిమిషాలు ఒకసారి 3 నిమిషాలు పెడతాడు. కానీ ఇప్పుడు లేదు సింధీ, ఇప్పుడు మారిపోయింది. సింధీ బేబే తినేస్తుంది. కొద్దిగా నువ్వు గుడ్గెలు కదా ఎలా చేస్తుందో. గుడ్డుగలమ్మా నా బాగా తండ్రి.